సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం ప్రోమో సాంగ్ సినిమా మీద అంచనాలు పెంచేస్తే రీసెంట్ గా వదిలిన ట్రైలర్ మాత్రం ఈ పండక్కి మహేష్ ఫుల్ మీస్ పెట్టబోతున్నాడని కన్ఫర్మ్ చేసేసింది. 39 మిలియన్లకు పైగా వ్యూస్ తో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ మూవీ ట్రైలర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ బాగా గమనిస్తే ఇందులో మహేష్ బాబు చేస్తున్న రమణ క్యారెక్టర్ కి ఒక డిసీజ్ ఉంటుందనే న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. గుంటూరు కారం ట్రైలర్ అదిరిపోయింది. అందులో నో డౌట్ మహేష్ మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ప్రతి దానిలోనూ కొత్తగా కనిపించాడు. కామెడీ, యాక్షన్, ఎమోషనల్ గా తన మార్క్ డైలాగులతో ఆకట్టుకుంటున్నాడు త్రివిక్రమ్. అయితే ట్రైలర్ లో స్పెషల్ గా కనిపించిన ఒక విషయం మీద సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. మహేష్ బాబుకి ఈ సినిమాలో ఒక కన్ను కనిపించదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ గా త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కు ఎక్కువగా ఏదో ఒక వ్యాధి ఉన్నట్లు చూపిస్తాడు. కానీ ఈసారి హీరోకి లోపం పెట్టాడని అంటున్నారు. ట్రైలర్ లో కనిపించిన కొన్ని షాట్స్ లో మహేష్ ఒంటి కన్నుతో చూడటం, తన ఎడమ కన్ను మీద స్పెషల్ గా కెమెరా ఫోకస్ పెట్టడం ఇదంతా చూస్తుంటే ఇందులో హీరో క్యారెక్టర్ మోనోక్యులర్ విజన్ ప్రాబ్లం తో సఫర్ అవుతుందని అర్థమవుతుందంటున్నారు. అలాగని సినిమాలో దాని మీద ట్రాజిక్ సీన్లు ఏమీ ఉండకపోవచ్చు. త్రివిక్రమ్ దాన్ని కూడా కామెడీ కోసమే వాడుకొని ఉంటాడు. గతంలో హీరోకు ఇలాంటి లోపం పెడితే ఫ్యాన్స్ ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. జై లవకుశలో ఎన్టీఆర్ నత్తిగా మాట్లాడడం, రాజా ది గ్రేట్ మూవీలో రవితేజను అంధుడిగా చూపించడం, రంగస్థలంలో రామ్ చరణ్ చెవిటివాడిగా కనిపించడం ఆ సినిమాలకు ఎంత ప్లస్ అయ్యాయో తెలిసిందే. కాబట్టి గుంటూరు కారంలో మహేష్ బాబు పాత్రకి డిజార్డర్ పెట్టినా ఫ్యాన్స్ పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.